నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జటపోలులో 200 కోట్ల రూపాయలతో నిర్మించే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేస్తారు. బహిరంగ సభ నిర్వహిస్తారు. సభ ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. నేడు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలో జెట్పోల్కు సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ఇప్పటికే సీఎం హోదాలో ఆయన తొలిసారి కొల్లాపూర్కు వస్తుండడంతో దగ్గరుండి ఏర్పాట్లను చూస్తున్నారు. ప్రజెంట్ మన దగ్గర జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ కూడా ఉన్నారు. గత 4 రోజులుగా ఇదే ఏర్పాటును ఆయన పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ప్రజెంట్ మనతో ఆయన ఉన్నారు. సార్, ఈ పర్యటన ఎలా ఉండబోతుంది? సీఎం రాక కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ జట్పురంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ 200 కోట్ల రూపాయలతో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతుంది. దానికి తోడు మనకు మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఎస్ఎస్జి మెంబర్స్కి లోన్ బీమా, ప్రమాద బీమా, బ్యాంక్ లింకేజ్ చెక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మనము ఈ రేషన్ కార్డ్స్ మన నాగర్ కర్నూలు జిల్లాలో కూడా రేపటి నుంచి ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి సభా ప్రాంగణానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తము మనము వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం జర్మన్ హ్యాంగర్స్ రెయిన్ ప్రూఫ్ ద్వారా వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అట్లానే మనకు టెంపుల్ కూడా విజిట్ చేస్తారు, మదనగోపాల స్వామి టెంపుల్. ఆ టెంపుల్లో కూడా ఎండోమెంట్ ద్వారా అన్ని రకాల ఏర్పాట్లు కూడా మనం చేయడం జరిగింది. సో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్షం వల్ల కానీ మిగతా వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు మనం తీసుకున్నాం. అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది సార్. సో అంటే ఆయన షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైంది. యంగ్ ఇండియా స్కూల్ ప్రారంభోత్సవంతో పాటు ఆలయాల సందర్శన కూడా కొనసాగుతుంది. అంటే ఈవినింగ్ వరకు కూడా పోలీస్ బందోబస్తు కావచ్చు, మిగతా ఏర్పాట్లన్నీ కూడా చివరి సాయంత్రం వరకు ఎలా ఉండబోతున్నాయి? సో మనకి మేజర్గా ముఖ్యమంత్రి గారు విజిట్ చేసే ప్రదేశాలు ఒకటి మదనగోపాల స్వామి టెంపుల్. అక్కడ ఒక సపరేట్గా ఒక డిఎస్పీ గారు ఉంటారు విత్ ఆ రోప్ పార్టీ వాళ్ళందరితో. అక్కడ అన్ని రకాల జాగ్రత్తలు. అక్కడ నుంచి మనకి ఇక్కడ సభా ప్రాంగణానికి వస్తారు. ఇక్కడే మనకు ఫౌండేషన్ స్టోన్ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక అడిషనల్ ఎస్పీ కూడా ఉన్నారు. సో దానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుని వచ్చే ప్రజలకు సంబంధించి పార్కింగ్, ముఖ్యమంత్రి గారు రావడానికి ఆల్టర్నేటివ్ రూటు అన్నీ కూడా ఎస్పీ సైడ్ నుంచి అది ప్లాన్ చేసుకోవడం జరిగింది. నేను ఐఎస్డబ్ల్యూ సైడ్ నుంచి కూడా వాళ్ళు చేసుకున్నారు. సార్, ఓవరాల్గా ప్రజెంట్ చూస్తే వెదర్ అంతా కూడా టోటల్గా మారిపోయింది ఇక్కడ మొత్తం కూడా. అంటే దీనికి సంబంధించి షెడ్యూల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? అట్లాంటివి ఉండే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పటివరకు అయితే ఎటువంటి మార్పు లేదు. మనకున్న షెడ్యూల్ ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది. దాని ప్రకారమే మనం అంత మొబిలైజేషన్ చేసుకుంటున్నాము, అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాము. సో కాబట్టి ఇప్పటివరకు అయితే ఎటువంటి మార్పు లేదు. అటువంటిది ఏమన్నా వస్తే మేము చూస్తున్నాం. మొత్తంగా ఆ సీఎం పర్యటనను విజయవంతం చేయడానికి ఒకవైపు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఇక ముఖ్యంగా పూర్తిగా వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడికి వచ్చేవారికి మరియు అదేవిధంగా నాయకులకు, ఆఫీసర్లకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఓవరాల్గా ఈరోజు సీఎం షెడ్యూల్కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేష్తో శంకర్, బిగ్ టీవీ, కొల్లాపూర్ నుండి. ఇప్పుడు వచ్చిన